భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈ రోజు ఒక ముఖ్యమైన సంగతి చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో చివరి వరకు మీరు చూడాలి. కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. మతోన్మాదులకి గట్టిగా బుద్ధి చెప్పడానికి మీరు నిలబడాలి. ఖచ్చితంగా క్రైస్తవుల్లో రోషం పౌరుషం రావాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రశ్న ఛానల్లోని ఒక వీడియో రాధా మనోహర్ దాస్ కోసం ఆ ప్రశ్న ఛానల్ బ్రదర్ చేయడం జరిగింది. ఆ ప్రశ్న ఛానల్లో రాధా మనోహర్ దాస్ కోసం మాట్లాడినటువంటి మాటలో చాలా గట్టిగా బుద్ధి చెప్పినట్టుగా ప్రశ్న ఛానల్లో నేను చూశాను. అయితే ప్రశ్న ఛానల్లో ఒక ప్రశ్న వేయడం జరిగింది. బ్రదర్ మీ పేరు నాకు తెలియదు. మొదటిగా మీకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రశ్న ఛానల్ బ్రదర్. అయితే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, క్రైస్తవులందరూ గాజులు తొడుక్కొని ఉన్నారా, ఏమీ చేయలేకపోతున్నారా, అసలు చేయలేకపోవడానికి కారణాలు ఏంటని కొన్ని ప్రశ్నలు ఆ ప్రశ్న ఛానల్లో నుంచి మనకు వచ్చే క్రైస్తవ్యానికి. ఎవడి గురించి అంటే రాధా మనోహర్ దాస్ కోసం. ఆయన వేసిన ప్రశ్నలో చాలా క్లారిటీ ఉంది. మన దగ్గర చేయగలిగే షూరిటీ ఉందా, మనం ఆ పని చేయగలమా? ఆయన క్వశ్చన్ చాలా అసలు ఎంత క్లారిటీగా క్వశ్చన్ చేశాడంటే ప్రశ్న ఛానల్ బ్రదర్, మొదటిగా మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. రాధా మనోహర్ ని తిట్టకుండా వాడొక పెంట వెధవని, పనికి మళ్ళీ సన్నాసని, దొంగ రాస్కెల్ అని, ఈ వెధవ వల్ల భారతదేశంలో హిందూ క్రైస్తవుల మధ్య చిచ్చు రేగుతుందని తన స్టైల్లో చాలా అద్భుతంగా మరి పెంట, గడ్డి, కుడుతు, తౌడు, అశుద్ధం అన్ని కలిపి వాడికి పెట్టాడు. నిజంగా ఆ వీడియో చూస్తుంటే చచ్చిపోవాలి. కానీ సిగ్గులేని జన్మ కాబట్టి ఆ రాస్కెల్ది, ఆ వెధవది సిగ్గులేని జన్మ కాబట్టి రాధా మనోహర్ దాస్ గారిది ఇంకా బతుకున్నాడు. ఇంకా వాడు ఈ వెధవ ఎన్ని మాటలు మాట్లాడాడో అందరికీ తెలుసు. బ్రదర్ ప్రశ్న ఛానల్ బ్రదర్, మీరు క్రైస్తవ్యాన్ని ప్రశ్నించారు. క్రైస్తవ్యం గురించి క్రైస్తవ్యం తరపున ఒక మాట చెప్తాను. క్రైస్తవ్యంలో ఎవరు గాజులు తొడుక్కొని లేరు, చేతకాలంలో లేరు, ఎవడు రోషం లేనుడు ఎవడు లేడు, అందరూ పౌరుషం కలిగి ఉన్నారు. కాకపోతే ఆడు పెంట తిన్న ఎదవ గనక, బుద్ధి లేని సన్నాసి గనక, రోషం లేనుడు గనక, మగాడు కాదు గనక, క్రైస్తవుల ముందుకు వచ్చి నిలబడి మాట్లాడే దమ్ము లేదు గనక ఈ సన్నాసిని పెంచి పోషిస్తున్నటువంటి వెనకాల సంస్థలు ఉన్నాయి. డబ్బులు పెట్టుబడి పెట్టే మత ఉన్మాద సంస్థలు ఉన్నాయి వాడు వెనకాల. వీడిని జనాలకు చూపించి క్రైస్తవ్యాన్ని తిట్టడానికి వీడి ఛానల్ తో పాటు ఇతరత్ర యూట్యూబ్ ఛానల్స్ కూడా వీడిని ప్రోత్సహించడానికి డబ్బులు ఇచ్చి మరి వీడిని ఇంటర్వ్యూస్ కి పంపిస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. మత సంస్థలు, క్రైస్తవ్యం మీద కత్తిగట్టిన సంస్థలు, క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలనుకున్న సంస్థలు, ఇలాంటి వెధవని పెంచి పోషిస్తున్న సంస్థలు ఉన్నాయి. బ్రదర్ కృష్ణ ఛానల్ బ్రదర్, నీకు ఈ యొక్క విషయం తెలియాలి. వాడిని మీరు ఏం అనట్లేదని అంటున్నారు కదా, వాడి మీద ఎన్నో కేసులు పెట్టారు. ఈ వెధవ, వీడి జంతువుకు పుట్టిన వెధవ క్రైస్తవుడు ముందు వచ్చి కూర్చునే దమ్మెడికి లేదు. వీడితో పాటు ఏ ఛానల్ అయితే వాడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేస్తున్నాయో వాడు మమ్మల్ని కూర్చోబెట్టి వాడు ఎదురుగా మాట్లాడిచ్చే దమ్మ ఛానల్కి లేవు. అలా మాట్లాడే దమ్మిడికి లేదు. వీడొక నపుంసకుడీడు. క్రీస్తుని గురించి మాట్లాడారని అన్నారు కదా. రెండు మాటలు నేను మీతో తప్పకుండా సమాధానం చెప్తాను బ్రదర్. మీరు వేసిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. క్రైస్తవుడిగా, ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా మీకు చెప్తాను సమాధానం. మొదటిగా మీరు వేసిన ప్రశ్న సమాజానికి తెలియాలి. నిజం, మీరు చక్కగా మంచి ప్రశ్న వేశారు. క్రైస్తవుల్లో రోషం లేదా అని ఒక క్రైస్తవేత్తరుడు, క్రైస్తవుడు కానివాడుగా ఉన్నవాడైన ప్రశ్న ఛానల్లో బ్రదర్ వేసినటువంటి ప్రశ్న, ఎలాంటి ప్రశ్న వేశాడు, ఎలా మాట్లాడాడు, ఒక్కసారి మీకు ఆ క్లిప్పింగ్ నేను చూపిస్తూ మిగతా విషయాలు నేను మాట్లాడుతాను. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. ఏం తెలుసనరా, ఎవడి మతాన్ని ఆడి ఫాలో అవ్వటం వాడి ఇష్టం రారే. బ్రోకర్, అరే లోఫర్ నా కొడక, అరే పెంట నా కొడక, ఎవడి మతాన్ని ఆడికి ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిందిరా. నీకొచ్చిన సమస్య ఏంటి బే? బూటుకాలతో కడుపులో తంతే నా కొడక, ఎవడు కొట్టక నా కొడక, నువ్వు ఇట్ట తయారవుతున్నావు. నువ్వు తంతే నా కొడక, గోడకి పచ్చకళ్ళు వండి అంటే రెండు ధనామని. సో మొన్న మధ్య గరికపాటి వారు కూడా మాట్లాడుతూ పిలిస్తే అసలు ఆర్టీసీ బస్సే రావట్లేదు అని చెప్పారు. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే ఒక లాజిక్ ఉండాలి. లాజిక్, చదువు సందు లేని లోఫర్ నా కొడుకు, ఈడు సన్నాసి నా కొడుకు, పెళ్లి పటాకులు లేని సన్నాసి నా కొడుకు, రోడ్డు మీద ఆడపిల్లలు పడితే కుక్క పడినట్టు ఎమ్మట పడే సన్నాసి నా కొడుకు, ఈడు చెప్తున్నాడు. ఈడు చదువుకు లాజిక్ అంటారా? లాజిక్ నీ గుండె గుద్దలో చెప్పు. ఇప్పుడు పూర్వం కొన్ని చోట్ల కన్యాశుల్కం ఉండేది తెలుసా? సో ఇది చూడండి, రెండో వీడియో చూడండి. పుట్టిన ఊళ్ళో కుక్కల కుట్టించుకుని He's talking about Jesus Christ.
జీసస్ క్రైస్ట్ గురించి పుట్టిన ఊర్లో కుక్కలా కొట్టించుకొని అని జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజం గుడ్డిగాడిన పళ్ళుదోవుతుందా? మీరు అందరూ ఏ ఓడబడుస్తున్నారు? నేనే గనక క్రిస్టియన్ అయ్యుంటే, నాస్తికుడిని కాకుండా, నేను హేతువాదిని కాకుండా క్రిస్టియన్ అయ్యుంటే ఈ నా కొడుక్కి చండాలు వచ్చేవాడిని. చండాలు చేపకి ముళ్ళు ఇట్లా ఏరాడంటే ఏరేసేవాడు నా కొడుకుని. పుట్టిన ఊళ్ళో కుక్కల. వినండి క్రైస్తవులారా, క్రిస్టియన్స్లారా వినండి. మీరందరూ దేవుడిగా కొలుచుకునే మీ యేసుక్రీస్తుని ఏమంటున్నాడు ఒకసారి వినండి. కుక్కల కుట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకెందుకు? మనకి విన్నారా? ఈ మాటలు మరి క్రిస్టియన్స్ వినలేదా? క్రైస్తవ సమాజం వినలేదా? చూసారు కదా ఎంత చక్కగా మాట్లాడాడు ఆయన. వీడినైతే తంతని నేను అన్నాడు. మీరు చేతకాలేని వాళ్ళుగా నిలబడ్డారా? వీడిని ఎందుకు ఏమి చేయలేకపోతున్నారని ఆయన చక్కగా క్రైస్తవ ప్రపంచానికి ప్రశ్నించాడు. ఆయన ఆ ప్రశ్న ఛానల్ నుంచి ప్రశ్నించాడు. క్రైస్తవులు ఏమైపోయారు? మీకు రోషం లేదా, పౌరుషం లేదా? ఇలాంటివన్నీ రోడ్డు మీద అచ్చవసిన ఆంబోతుల్లో వదిలేస్తారని కూర్చోబెట్టి వీడికి ముక్కుకు తాడేసి, లేదంటే వీడి కాలు చేతులు కట్టిపడేసి ఫుట్బాల్ ఆడే దమ్ము మీకు లేదని అన్నారు. బ్రదర్, ఫుట్బాల్ ఆడే దమ్ము మాకొంద క్రైస్తవులుగా. ఈ రాస్కెల్గాడు మా నుంచి పారిపోతున్నాడు. కూర్చోమనండి. ఇదే ప్రశ్న ఛానల్లో పిల్లండాడికి నేను హనీ జాన్సన్ గా నేను ఛాలెంజ్ అన్ని కూర్చోబెట్టాడు. సనాతన ధర్మం లేదా ఈ యొక్క బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు కదా, బైబిల్ గొప్పదా సనాతన ధర్మం గొప్పదని తేల్చేస్తానడికి. మత సామరస్యతతో ఒక భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా తేల్చి పారేస్తానడికి. ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసి పారిపోతాడు పనికి మళ్ళీ సన్నాసి. నిజమే, పెంట తిన్న సన్నాసి, పంది పెంట తిన్న సన్నాసి, బుద్ధి లేని సన్నాసి, గాడిద కొడికిడు. వీడికి బుద్ధి లేదు. వీడి బైబిల్ని మాట్లాడుతుంటే బైబిల్లో తప్పు బట్టి బైబిల్ని మాట్లాడుతూ, అవునా యేసుక్రీస్తుని ఏమన్నావురా? రాధా మనోహర్ దాస్ గా ఉమ్మేశారా? ఒక్కను కొట్టినట్టు కొట్టారా? గాడిద మీద ఊరేగించారా? మేకులేశారా? శవమా? ఎన్ని మాటలు మాట్లాడారా యేసుక్రీస్తు గురించి? ఇప్పుడు కొన్ని మాటలు నీకు చెప్తాను. ప్రశ్న ఛానల్ బ్రదర్ కూడా కొన్ని మాటలు నేను వినిపిస్తాను. అరే, ఈ బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన మాటల గురించి నీకు ఒక వివరణ ఇవ్వాలరా. ఎందుకో తెలుసా? గాడిద మీద ఊరేగించారు అన్నావు, దాని గురించే నేను మాట్లాడతాను. గాడిదంటే ఈ భారతదేశంలో మరి గాడిదంటే ఎవడైనా తప్పు చేసిన వాడిని ఊరేగించే పద్ధతులు ఈ భారతదేశంలో ఒక అలవాటు ఉండొచ్చు. కానీ ఇశ్రాయేలీల్లో నువ్వు చదువుకుంటే నీకు బైబిల్ రాదు గనక, జ్ఞానం లేదు గనక, పెంటగాన్లో పెంట రాస్తారని చెప్పావు వేదవా. ఆవు పెంట రాస్తారు పెంట గనక అని చెప్పిన దరిద్రుడా, నీకు తెలియదు కాబట్టి వినరా. నువ్వు అన్నావు, నాకు మాట కోపం వచ్చింది. నాకు యేసుక్రీస్తుని ఉమ్మేశారా అని ఏం చెప్పాడు నీకు తెలుసా? యేసుక్రీస్తుని గాడిద మీద ఊరేగించారా? యేసుక్రీస్తుని గాడిద మీద ఎందుకు ఊరేగించారో తెలుసా? ఎక్కడ గాడిద మీద గుండు కొట్టి చెప్పుల దండ మెడలో వేసి, మన భారతదేశంలో కొన్ని చోట్ల గతంలో ఒక అమానవీయ పరిస్థితుల్లో లేదంటే అజ్ఞానపు పరిస్థితుల్లో గుండు కొట్టి గాడిద మీద సున్నం బొట్లు పెట్టి చెప్పుల దండేసి ఊరేగించేవారు. ఎప్పుడు? ఒక తప్పు చేసినప్పుడు, ఏదో ఒక పొరపాటు చేస్తున్నప్పుడు. యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కి ఊరేగాడని చెప్పి ఆయన ఏమన్నా దొంగతనం చేశాడనా, రేప్ చేశాడనా, లేకపోతే ఎవరి దోచుకున్నాడనా, లేకపోతే ఎవరు చీరలు ఎత్తుకెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? లేదా ఏంటి చెప్పు? ఎవరు చీరలు ఎత్తుకెళ్ళేందుకు ఆయన ఏమైనా గాడిద మీద ఊరేగించారంటావా? చెప్పు. ఎవరు చీరలో లాగారనో, లేకపోతే పక్కింటోళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏదో దొంగతనం చేసి తినేశాడనో, లేకపోతే అతకి కోడలకి గొడవ పెట్టాడనో, అర్థమైందా? లేకపోతే మగాళ్ళ దగ్గర ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా పిలిచి, లేదా ఏమంటే ఇలాంటి రకరకాల నీచమైన కార్యాలు చేశాడనో ఆయన ఊరేగించాడు అనుకుంటున్నావు ఏంట్రా? ఆ రాజు సమాజం ఏం జరిగిందో తెలియకుండా పిచ్చి పేలాన్ని పేలేవా? నాలుగు కోసేయాలరా నీకు దరిద్రుడు. ఇప్పుడు చెప్తాను వినరా. బైబిల్లో నువ్వు కూడా వినాలి. ప్రశ్న బ్రదర్ 21వ అధ్యాయము మత్తయి సువార్తలో ఏం రాయబడిందో ఆయన గాడిద మీద వెళ్ళిన సందర్భాన్ని మీకు చదివి వినిపిస్తాను. నేను 2 మాటలు చదివి మీకు వినిపించి ముందుకెళ్ళి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల దగ్గరున్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రభువే చెప్పాడురా, వాటిని విప్పి తోలుకొని రమ్మని. ఎవడైనా మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. అది ఏమనగా,
ఇదిగో నీ రాజు, అర్థమైందరా రే దరిద్రుడా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది నెరవేరాలని. ప్రవక్తలు ఇప్పుడు ఈ సందర్భం జరుగుతుందని, ఆయన వచ్చిన తర్వాత ఇది జరగాలని ఆ ప్రవచన నెరవేర్పు కొరకు గాడిదను తీసుకొని రమ్మన్నారు. అర్థమవుతుందా? గాడిద మీద ఊరేగడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అనాగరిక చర్యలు ఒకటవ్వచ్చు, కానీ ఇశ్రాయేలీల్లో గాడిద మీద ఎక్కితే రాజు అని అర్థం రా. రాజు గాడిద మీద వెళ్తే అభిషేకం చేసి రాజుగా ప్రతిష్ఠ చేసేవారు. నీకు తెలియదు కదా పనికిమాలోడా, చీరలు ఎత్తుకున్న చరిత్ర అనుకున్నవేట్రా బైబిల్ చరిత్ర, అర్థమైందా? ఏడు గోపికలతోనే శృంగారం చేసే చరిత్ర అనుకున్నవేటి బైబిల్ చరిత్ర యేసుక్రీస్తుది. సన్నాసి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలు మీద కూర్చుండెను. జన సమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారును వెనక వచ్చిచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. విన్నావా? సర్వోన్నతుడైన గొప్పవాడని కేకలు వేశారంటే గాడిద మీద వెళ్తున్నోడిని ఏమి అవమానించలేదురా, పొగిడారురా, ఘనంగా పొగిడారు. రాజును ఒప్పుకున్నారు. వాళ్ళు బట్టలు దారి పొడిన పరిచారట, దారి పొడుగున కొమ్మలు కొట్టి వేశారట. గొప్పవాడు ఈ యెరూషలేములోకి వస్తున్నాడని చెప్పి గాడిద మీద ఆయన నడుస్తూ వస్తే టీవీగా దర్జాగా అందరూ ఆయనకి సాగిలపడ్డారటరా, ఆయనకి జయం స్తుతులు చెల్లించారట. ఇదిరా గాడిద చరిత్ర. నీకు తెలియదు కదా, గాడిద మీద ఊరేగింది యేసుక్రీస్తు గణపరచబడడానికి రా. సన్నాసి, ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నోరా డ్రైనేజరా, ఏమనుకుంటున్నావు? ఇకపోతే ఇంకొక విషయాన్ని మీతో నేను చెప్తాను. ఉమ్ము వేశారా, కొరడాలతో కొట్టారా, సిలువ వేశారా? అరే నీకు ఒకటి తెలుసా, అసలు ఆయన చనిపోక ముందే ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాడు రా భూమి మీద. ఈ మనుషులందరూ మంచి చెప్తే ఎవడు వినడు, యథార్థవాది లోక విరోధి. నీకు తెలియదేమో ఆ సామెత, సన్నాసి. విన్నావా? యేసుక్రీస్తు మంచి చెప్తే అక్కడ దొంగతనం చేశాడనో, అసలు సిలువ ఎందుకు వేశారా నువ్వు చెప్పు టక్కమని? దొంగతనం చేశాడనో, దోపిడీ చేశాడనో, వ్యభిచారం చేశాడనో, ఎవరు చీరలు ఎత్తుకెళ్ళిపోయాడనో, ఎవరు ఆడవాళ్ళని రమ్మన్నాడనో, అర్థమవుతుందా? లేకపోతే ఆ బృందనో, లేకపోతే ఆ యొక్క తులసినో రేప్ చేశాడనో, లేకపోతే సొంత కూతురైనటువంటి సరస్వతిని రేప్ చేశాడనో కాదు కదా ఆయనకి సిలువేసింది. దేనికి వేశారు మరి? ఇలాంటి వాళ్ళకి కదా సిలువ వేయాలి, ఇలాంటి వాళ్ళకి కదా దొంగలో. ఆయన ఎందుకు సిలువ వేయించుకున్నాడో తెలుసా? సర్వమానవాళి పాప ప్రక్షాళనార్థమై, నీ కోసం నా కోసం సర్వమానవాళి చేసిన పాపము కోసం దేవుడే అవతారమూర్తిగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఏ పాపము లేకుండా మనుషులే ఆయన మీద నేర ఆరోపణ చేసి ఆయన ఏ తప్పు కూడా ఆయన మరణంలో చూపించలేకపోయారని బైబిల్లో రాయబడి ఉందిరా. సన్నాసి, తెలుసా నీకు? ఏ తప్పు చూపించలేకపోయారు అని ఏం చెప్పాడు తెలుసా మహనీయుడు? ఆయన మరణం ముందే తెలుసు. ఆయన ఎలా మరణం అవుతాడు ఆయనకు ముందే తెలుసు. ఆయన ప్రవచనం చెప్పుకొని ఆ మరణం ఎలా అవుతుందో చెప్పాడంటే మరి ఈయన దేవుడు కాకపోతే ఎవర్రా? ఎలాంటి మరణం చెప్పాడు చూడు ఒకసారి. నీకు బైబిల్ తెలియదు కదా, తెలిస్తే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు. ఇలాంటి వచనాలు ఎందుకురా మీరు చెప్పరు? రాయబడిన మీద ఇష్టానుసారంగా అమాయక హైందవ సోదరులు రెచ్చగొట్టి యేసుక్రీస్తు ఉమ్ము వేయబడ్డాడు, గాడిద మీద ఊరేగింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. కుక్కను కొట్టినట్టు కొట్టారా? కుక్కను కొట్టినట్టు కొట్టారా? కుక్కను కొట్టినట్టు కొట్టారా? కుక్క. నువ్వు దొరికితే క్రైస్తవ సమాజం అలాగే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారా? యేసుక్రీస్తుని ఎవడు అసలు ఆ రోజున్న పిలాతే ఆ మాట అనలేకపోయి నీ మీద ఏ తప్పు లేదని ఆ రోజు గవర్నర్ హ్యాట్సప్ చెప్పాడంతే ఆయనకి, నీ అందు నాకు ఏ తప్పు కనపడలేదు అని. ఆ రోజున్న కసిగట్టి కత్తిగట్టి యేసుక్రీస్తు మీద ఆ మంచి మాటలు మాట్లాడుతున్నారు నీలాంటి వెధవలు, సోంబేరి వెధవలు, పనికిమాలిన వెధవలు, దుర్మార్గ వెధవలు అందరూ కలిసి ఆ రోజు యేసుక్రీస్తుని సిలువ వేయించారా. అన్యాయపు తీర్పులు చెప్పి ఆయన మీద ఒక దొంగని, ఒక వ్యభిచారని, ఒక మోసగాడని, ఒక అబద్ధికుడని, ఈ సమాజానికి కీడు చేసేవాడిని ఏ ఒక్కడు కూడా అనలేపాడు ఆ రోజు. ఏ కారణం లేదు అసలు సిలువ వేయబడ్డానికి. బరబ్బాని దొంగని విడిపించమన్నారు, మంచోడైన యేసుక్రీస్తుని సిలువేమన్నారు రా సన్నాసి. అయినా సరే ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టిన ఆయన ఆ రోజు ఒక్క మాట ఆడకుండా ఆ రోజు సిలువ మరణానికి త్యాగమైపోయాడు, యాగమైపోయాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఏమనుకున్నావు? సిలువ వేయబడిన లాస్ట్ చివరాఖరి వరకు కూడా ఏమన్నాడు తెలుసా? తండ్రి నా ఆత్మని నేను అప్పగించుకుంటున్నాను. అక్కడ కూడా నోరెప్పలేదు మహనీయుడు. తెలుసా నీకు? సిలువకు కొట్టినా ఎప్పుడో మధ్యాహ్నం ఉదయం 9 గంటల నుంచి ఆయన కొట్టుకొని మధ్యాహ్నం సిలువ వేస్తే 3 గంటల కంటే ఆ సిలువ మీద అంత భారభరితమైన
యాతన అనుభవించిన మహాదేవుడు మహనీయుడు యేసుక్రీస్తు ఒక పొల్ల గుచ్చుకుంటే చచ్చిపోయాడు రా, ఒకే ఒక పొల్ల కొట్టినట్టునే అయిపోయింది. ఇప్పుడు చెప్పు ఏది ఎవరు గొప్పలు అంటావు? నీ భాషలో నీకు చెప్తున్నాను రా, ఇప్పుడు చెప్తాను బైబిల్ విను. ఆయన ఉమ్మి వేశారు అంటున్నావు. ఆ ఉమ్మి వేస్తారనే సంగతి ఆయనకి తెలుసు, కొరడాలతో కొడతారన్న సంగతి ఆయనకి తెలుసు. ఆయన మరణానికి వెళ్ళక ముందే మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మీకు చదివి నేను వినిపిస్తాను, చూడండి. వీలైతే స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఏమైంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 33, 34. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ముందే తెలుసురా ఆయన మరణం ఏంటో. యెరూషలేములకు మనం వెళ్తున్నాం కదా, అక్కడ ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. ఎవరికట? అన్యజనులకి అప్పగించెదరు. నీలంటి వాళ్ళందరూ కూడా, పనికి మాల వాళ్ళందరికీ కూడా అప్పగింపబడతాడని యేసుక్రీస్తుకి తెలుసురా. రే కుక్క తెలుసురా యేసుక్రీస్తుకి. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. ఏమని చెప్పారు తెలుసా? వారు ఆయనను అపహసించి గెలి చేసి ఆయన మీద ఉమ్ము వేసి, తెలుసు యేసుక్రీస్తుకి ఉమ్మేస్తారని, ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. చెప్పరా ఇప్పుడు సిలువ మీద మాట్లాడుతుంటే సిలువలో ఉండిపోయాడు, సిలువలో చచ్చిపోయాడు, అలా ఉండిపోయాడు, ఎండి శవం అంటావు ఏంట్రా ఎదవా, యాప్రాసి ఎదవా. ఆయన తిరిగి సజీవుడై తిరిగి లేచి 3వ దినమున తిరిగి లేచునని ఆయన మరణం గురించి చెప్పాడు, ఎవరు అప్పగిస్తారో చెప్పాడు, ఎలాంటి శిక్ష వేస్తారో చెప్పారు. ఉమ్ము వేతలు వేస్తారు, కొరడా దెబ్బలు కొడతారు, అవమానిస్తారు, వ్యతిరేకిస్తారు. అయినా సిలువ మరణం అయిన తర్వాత 3వ దినం తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేస్తాడని అన్న ప్రకారం తిరిగి లేచాడు. ఈ సంగతి చెప్పవేరా? మరి నువ్వు నమ్మిన దేవీ దేవతలు ఎవడు కూడా సచ్చిన తర్వాత తిరిగి లేచినాడు ఎవడు లేడు. మనుషులు కనపరుచుకొని సజీవంగా పరలోకానికి చేర్చుకొనబడిన వాడు ఎవడూ లేడు. మరి దాని గురించి చెప్పడమేమి, దాని గురించి మాట్లాడవేమి? సిలువ వేయబడిన అంతసేపు అన్ని గంటలు భారం భరిస్తూ త్యాగశీలుడే మహనీయుడే ఒక్క మాట కూడా నోటితో ఎవరిని కూడా మాట్లాడకుండా తండ్రికి తన ప్రాణాన్ని లేదా తన ఆత్మను అప్పగించుకొని తరువాత సజీవుడై 3వ దినమున సజీవుడై తిరిగి లేచి సమాధిని బద్దలు చేసుకుని బయటకు వచ్చిన మహనీయుడు కదా ఆయన. ఆయన గురించి నీచంగా మాట్లాడతావరా? చెప్పు. ఉమ్మివేత ఎందుకు వేశారు? ఎందుకు వేశారు రా? చెప్పరా. పోనీ ఉమ్మేశారన్న ఒకది ఎందుకు వేశారు? ఏం తప్పు చేశాడని వేశారు చెప్పరా. సిలువ ఎందుకు వేశారు? ఏ తప్పు చేశాడని వేశాడు చెప్పరా. కొరడాలతో ఎందుకు కొట్టారు? ఏ తప్పు చేశాడని చెప్పరా. నువ్వు అన్ని చెప్తున్నా, ఆయన ఏం తప్పు చేశాడు చెప్పలేకపోతున్నావు. ఏం తప్పు చేశాడు చెప్పు. వ్యభిచారిగా ఆయనకి ఏమైనా శిక్ష వేశారా? దొంగోడిగా వేశారా? లేకపోతే మనీ లాండరింగ్ కేసులో వేశారా? లేదా దేశద్రోహంగా శిక్ష వేశారు? చెప్పు, ఒక్కడు చెప్పు. ఏం చేశారని? ఉమ్మేశారంటావు, గాడిద మీద ఊరేగారంటావు. ఎందుకు గాడిద మీద ఊరేగించారో తెలియదు, గాడిద మీదవా. ఎందుకు ఉమ్మేశారో వాళ్ళు కక్షతో రా చెప్పు. దాని గురించి చెప్పాలి. మరి ఎందుకు ఉమ్మేశారు? ఏమైనా కక్షతో వేశారా? లేకపోతే ఆయన చేసిన తప్పుకి శిక్షతో వేశారా? కక్షతోనే వేశారు. ఆయన తప్పుకి శిక్ష వేసినాడు ఎవడూ లేడు అక్కడ. కక్షతోనే సిలువ వేశారు, అది శిక్షగా కాదు. కక్షతోనే ఉమ్ము వేత, అది శిక్షగా కాదు. కక్షతోనే కొరడ దెబ్బలు కొట్టారు, అది శిక్షగా కాదురా. నీకేం తెలుసురా రాధా మనోహర్ సన్నాసి. ఇప్పుడు చెప్పండి బ్రదర్, ఇవి అన్ని ఆన్సర్స్ రాధా మనోహర్ గారికి చెప్పాను బ్రదర్. ఈ వెధవకి మేమందరం ఉన్నాం. అది మగోడైతే మీరు అన్నారు కదా, మీ ప్రశ్న ఛానల్లో ఒకవేళ వీడియో చేసే అవకాశం మీకుంటే హనీ జాన్సన్ అని నేను ఆడికి ఎదురుగా నిలబడి ఆడికి వచ్చపోయించకపోతే అడగండి. ఆడి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడా లేదా బైబిల్ తప్పు పట్టడానికి ఆ మగోడిగాడు ముందుకు వస్తాడా రమ్మని చెప్పండి అడిగి. నెక్స్ట్ అవకాశం ఉంటే వీడియో చేసి పిల్లండి హనీ జాన్సన్ పిలుస్తున్నానని. వాడి వెనకాల వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి క్రైస్తవ్యాన్ని అవమానించడానికి వెనకాల ఎన్నో మత సంస్థలు కుళ్ళు పట్టిన మతోన్మాద సంస్థలు పనికిమాల సంస్థలన్నీ వాడి వెనకాల ఉన్నాయి. వాడి మీద కేసులు పెడితే తీసుకోవట్లేదు పోలీసులు తెలుసా బ్రదర్. ప్రశ్న బ్రదర్, ఏవి చేయట్లేదని అంటున్నారు కదా. అధికారులు పట్టుకొని నాయకులు పట్టుకొని వారి వెనకాల ఉంచుకొని క్రైస్తవ్యం మీద ఒంటికాల మీద లేచి మా మీద కుట్ర చేస్తున్న వీళ్ళందరి ఆలోచనలన్నీ కూడా భగ్నం చేయడానికి క్రైస్తవులు సిద్ధంగానే ఉన్నారు. నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను, ఎవరైనా సరే మీరు చెప్పండి ప్రశ్న బ్రదర్, క్రైస్తవ్యం తరపున ఈ బైబుల్ పక్షాన ఆడని వాడు వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి హనీ జాన్సన్గా నేను సిద్ధంగా ఉన్నాను. వాడు సనాతన గ్రంథం నుంచి ప్రశ్నలు ఎత్తున్నాడు. మగోడైతే ఆడు మగ పుట్టుకు పుడితే నాతో కూర్చోమనండి. ఆడు మగాడైతే మగ పుట్టుకు పుడితే అన్న కూర్చోమనండి. ఇది నా ఛాలెంజ్. అర్థమైందా ప్రశ్న బ్రదర్? ఎవరు లేరా మగవాళ్ళు? మేము మగవాళ్ళం. మేము ఆడంగోళ్ళకి పారిపోతున్నాడు. మేము మగవాళ్ళం, మేము రోషం ఉన్న క్రైస్తవులం. ఆడికి రోషం లేని హిందూ వాడు చెప్పుకుంటున్నాడు. హిందూగా రోషం లేనుడు, పౌరుషం లేనుడు, ధైర్యం లేనుడు, దమ్ము లేనుడు, మగాడు కాదాడు. ఒకవేళ కూర్చుంటే రమ్మనండి. ఏ ఛానల్ అయినా సరే, ఏ ఛానల్ అయినా, లేదా మీ ప్రశ్న ఛానల్కి వస్తాడు పిల్లండి నేను వస్తాను, లేదా ఆడి ఛానల్లోకి నన్ను పిలుస్తాడా రమ్మంటే నేను వస్తాను,
లేదా నా ఛానల్లోకి వస్తాడా రమ్మని పిలమని వస్తాను, లేదా ఆడనుకుని ఏ ఛానల్లోనైనా సరే బైబిల్ మీద తప్పుగా మాట్లాడుతున్న వాడికి బుద్ధి చెప్పడానికి, ఆడి నోరు మేయించడానికి, ఆడి మగాడి కాదని నిరూపించడానికి, కనీసం ఆడి హిందూ కాదని నిరూపించడానికి హనీ జాన్సన్గా మేసం తిప్పి నేను సిద్ధమని నేను తెలియజేస్తున్నాను. మీకు నా సహోదరి సహోదరులకు తెలియజేస్తున్నాను. ప్రశ్న ఛానల్లో మీరు వేసిన ప్రశ్నకి జవాబుగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. వాడు ఎక్కడున్నా కూర్చోబెట్టండి. ఈరోజు రోషంగా మేము మాట్లాడలేక వాడికి చెప్పలేక కాదు, వాడికి కుక్కాడు, పిరికి కుక్క, అర్థమవుతుందా, గాడిద కొడుకాడు, వాడికి ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. ప్రశ్న బ్రదర్ వేసిన ఆ ప్రశ్నకి జవాబు దొరికిందని ఈ వీడియోలో నేను అనుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.